హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మన చరిత్రలోనే ఇంతవరకు ఎవరు ఓపెన్ చేయలేని మిస్టరీతో నిండిన 5 అత్యంత రహస్యమైన లాకర్ల గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా విద్యాయంగా ఉండబోతుంది. ఎవరు స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మిస్టీరియస్ లాకర్ అంటేనే గుర్తొచ్చేది పద్మనాభ స్వామి టెంపుల్. అందరికీ తెలుసు ఈ టెంపుల్ అనేది మన ఇండియాలోనే ఉందని. పద్మనాభ స్వామి టెంపుల్ లో మొత్తం 6 గదులు అయితే ఉన్నాయి. వాటిల్లో 5 గదులు అయితే ఆల్రెడీ ఓపెన్ చేశారు. కానీ వాటి బియ్యం మటుకు ఇప్పటి వరకు ఎవరు ఓపెన్ చేయలేదు. చెప్పకుండా ఉండలేం, కానీ ఈ గది గనక ఓపెన్ చేస్తే ప్రపంచంలోనే అతి పెద్ద ఖజానా దొరుకుతుందని అంటున్నారు. కానీ దీన్ని ఓపెన్ చేయడానికి ప్రభుత్వం కూడా చాలా భయపడుతుంది. ఎందుకంటే అది శాపగ్రస్తమైనదంట. వేద మంత్రాలు లేకుండా ఓపెన్ చేస్తే ఈ ప్రపంచమే అంతమైపోతుందంట. ఇది నిజమా కాదా అనేది కామెంట్స్ లో అయితే మీరు చెప్పండి. అలాగే రెండోది అయితే చూసుకుంటే అదే టెంపుల్ లో ఉన్న వాల్ట్ సి, వాల్ట్ బి మాత్రమే కాదు ఫ్రెండ్స్, వాల్ట్ సి కూడా మరో మిస్టరీ. దీని తలుపులు అయితే పగిలిపోయినా అక్కడ ఏమున్నదో పూర్తిగా ఎవరికి తెలియదు. ఆ టెంపుల్ లో ఉన్న రహస్యాలను అయితే దాచడానికి ఆలయ అధికారులు అయితే చాలా అలర్ట్ గా అయితే ఉంటారు. ఈ వాటిని ఓపెన్ చేయాలనుకున్న వారికి అసాధారణ ప్రమాదాలు జరిగాయి అయితే అంటున్నారు. మొత్తానికి పద్మనాభ స్వామి టెంపుల్ అయితే ఒక మిస్టరీ అనే చెప్పుకోవచ్చు. నెంబర్ 3 వచ్చేసి కోర్టునాక్స్ గోల్డ్ వాల్ట్. ఇది అమెరికాలోని కెంటకీలో అయితే ఉంది. ఇది అమెరికాలోనే అత్యంత భద్రత ఉన్న వాల్ట్. అందులో దాచిన బంగారం ఎంత ఉందంటే అది సుమారు 4000 టన్నుల బంగారం అయితే అని అంటున్నారు. కానీ ఆ వాల్ట్ లో అసలు ఏముందని ఎవరికి తెలియదు, ఎవరికి అసలు చూపించలేదు కూడా. అందుకే కొంతమంది అంటారు అసలు దాంతో బంగారం ఉందా లేదా అని కూడా డౌటే అని. దాంట్లో ఏం లేనప్పుడు కానీ ఎందుకు అంత సెక్యూరిటీ పెట్టారని కూడా మనం ఆలోచించాలి. ఒకవేళ ఆ వాల్ట్ ని ఓపెన్ చేయాలనుకుంటే అమెరికా ప్రెసిడెంట్ యొక్క ఒప్పందం అయితే అవసరం. అసలు ఇంత భద్రత ఎందుకు, అసలు దాని లోపల ఏం దాగుందనేది ఇప్పటికీ ఒక మిస్టరీనే. 4వది వచ్చేసి ఈజిప్ట్ లో ఉన్న ద గ్రేట్ స్ఫింక్స్ ఛాంబర్. స్ఫింక్స్ ఛాంబర్ లో ఉన్న రహస్య గదుల గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? అది మానవ శిరస్సుతో ఉన్న ఒక సింహం రూపంలో అయితే ఉంటుంది. కానీ దాని శరీరంలో ఒక రహస్యమైన గది ఉన్నట్టు శాస్త్రజ్ఞులు అయితే గుర్తించారు. ఈ గదిని ఇప్పటి వరకు ఎవరైతే ఓపెన్ చేయలేదు. ఎందుకంటే ఈజిప్ట్ గవర్నమెంట్ అనేది ఈ గదిని ఓపెన్ చేయడానికి అయితే ఒప్పుకోలేదు. అసలు గవర్నమెంట్ ఎందుకు దాన్ని ఓపెన్ చేయడానికి ఒప్పుకోలేదు? కొంతమంది ఏమంటున్నారంటే ఇందులో భయంకరమైన పురాతన శాపం అయితే ఉందంట. దాన్ని ఓపెన్ చేయడం ప్రమాదకరం అనేది అయితే అంటున్నారు. ఇది నిజంగా ఎవరో దాచిన పాత నాగరికత రహస్యమా లేదా ఇదంతా కల్పితమా అన్నది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. 5వది వచ్చేసి ఇటలీలో ఉన్న ద వాటికన్ సీక్రెట్ అర్చీవ్స్. వాటికన్ సిటీలో ఉన్న సీక్రెట్ అర్చీవ్ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ఇది ప్రపంచంలోనే అత్యంత గొప్పగా ఉంచబడిన డాక్యుమెంట్ మరియు గ్రంథాలు. వీటిని ఓపెన్ చేయాలంటే దానికి ప్రత్యేక అనుమతి కావాలి. అదే కాదు, దీంట్లోని కొన్ని విభాగాలు అయితే అసలు ఎవరు చూడలేరు. ఇక్కడ ఏముంటాయంటే యేసు క్రీస్తు యొక్క కాలం నాటి పుస్తకాలు, ఏలియన్ల మీద చేసిన స్టడీస్, సుదీర్ఘమైన భవిష్యవాణులు, ఇవన్నీ అక్కడ ఉన్నాయని నమ్మే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవి గనక ఓపెన్ అయితే చరిత్రనే తిరిగి రాస్తుందంట. ఒక్కసారి గనక ఈ వాల్ట్లన్నీ ఓపెన్ అయితే మనం ఊహించలేనన్ని రహస్యాలు అయితే బయటపడతాయి. ఈ లాకర్ల తలుపులు అనేవి మూసుకున్నప్పటి నుంచి మానవ మేధస్సుకి ఊహించలేనన్ని ప్రశ్నలు అయితే వస్తున్నాయి. ఈ లాకర్లలో మీకు ఏ లాకర్ అయితే ఇంట్రెస్టింగ్ గా ఉందో కామెంట్స్ లో చెప్పండి. ఇలాంటి మరిన్ని మిస్టీరియస్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినైతే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.